తర్వాత రాజశేఖర్ ముఖ్యమంత్రిగా వచ్చాడు. గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైన చూశాడు, అడంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా, డాలర్స్ అమ్ముకునేవాళ్ళు పిల్లలు. ఒకడు గుర్తుపట్టాడు, గుర్తుపట్టి సెక్యూరిటీని పంపించాడు అని చూసిరమ్మని. ఆ సెక్యూరిటీ వాడిని తీసుకెళ్ళాడు పైకి, మాట్లాడుకుంటూ పోయారు. అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీసర్ ఎవరు వచ్చి వాడికి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన, చాలా కాస్ట్లీ ఏరియా, కాఫీ బోర్డులో ఒక షాప్ ఇచ్చేశారు. ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు, జైలుకు పోయినాడు, చూశాడు దాన్ని. అతనికి తెలియదు సహాయం చేసే, అతను అడగలేకపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు. ఆనాడు అది ₹1 కోటి వాల్యూ, రోజుకు ₹1000 రెంట్ ఇస్తారు. కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం, పేదవాళ్ళకి ఎట్లా సహాయం చేస్తాడో అలా ఎట్లా చేస్తాడని. దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇందాక పోతిరెడ్డి పాడు హెడ్ ఎలక్టెడ్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ. వాళ్ళ పార్టీలో ఇద్దరితో వ్యతిరేకం, రెడ్డి బ్రదర్స్. పోతిరెడ్డి పాడు హెడ్ ఎలక్టర్ విస్తృతం చేయకుండా పోతే రాయలసీమ నష్టం వస్తుంది. అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా, నేను దానికి గట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి. అప్పుడు వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు, రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డి విస్తృతపరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడ్డాం. ఆయన గట్టి నిలబడ్డాడు. ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చి ఉండేది. పోలవరం ప్రాజెక్టు అంతే, అది కాంట్రవర్సీ వచ్చింది. ఆయన నిలబడ్డాడు, మేము నిలబడ్డాం. మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ, నీళ్ళ సమస్య పైన. అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేసాం. ఒక ప్రాబ్లం ఉంది, ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి ప్రతిపాదన. ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ నీళ్లు పోవు, కరెంటు ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని 3 IAS ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీస్కి పంపించాడు. అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు, సతీష్ చంద్ర అనుకుంటాను, జమ్మూ కాశ్మీర్ సర్వీస్ కమిషన్ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఏమనంటే, మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటామయా, మీరు కట్టేసుకోండి అని చెప్పాయి. ఇంకేం చేయాలా, ప్రాజెక్ట్ నిజంగానే ఎత్తు తగ్గిస్తే అదే పని రాదు. అది అలాంటి ఇష్యూస్ పైన, నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా. తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది, విభజన సమైక్యత. పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు, గురుదాస్ గుప్తా సిపిఐ లీడరు, ఫ్లోర్ లీడరు. ఆయన పోయి అడిగాడు, ఏమయ్యా రాహుల్, ఆంధ్ర మండిపోతూ ఉంది, ఇస్ బర్నింగ్, వై నాట్ యు గో అని అంటే, ఏం చేయాలి నేను, తెలిసిన రాజశేఖర రెడ్డి అదే అన్నాడు. రాజశేఖర రెడ్డి లేడు, నేనేం చేయలేకపోయాను. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చేవాడు కాదు, ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ వస్తే వచ్చి ఉండేది తెలియదు, కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఉండేవాళ్ళు కాదు. అది చక్కగా ప్లాన్ చేశాడు. విభేదాలు ఉంటాయి, రాజకీయ విభేదాలు ఉంటాయి.